హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, మనమందరం కూడా కంపల్సరీగా తెచ్చుకునే ఐటమ్ చింతపండు. దీన్ని మనం స్టోర్ చేసుకునేదానికి స్పేస్ తక్కువగా ఉండాలనేసి దీన్నైతే కుదిచ్చేసి ఒత్తి పెడతాం కండం. మనం ఎంత ప్రెస్ చేసి పెడితే అంత తక్కువ స్పేస్లోకి ఆక్రమించుకుంటుందనేసి మనకి బయట షాప్లో అమ్మే వాళ్ళు కూడా దీన్ని బాగా ప్రెస్ చేసినట్టుగా చేసి అమ్ముతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే లోపల ఈనెలు కానీ లేదంటే చిన్న పొట్టు లాంటిది ఏదైనా ఉండిపోవడం వల్ల అక్కడ పురుగు స్టార్ట్ అవుతుంది అనమాట. వెంటనే గింజలు ఏదైనా ఉన్నా కూడా పురుగు వెంటనే వచ్చేస్తుంది. అలా ప్రెస్ చేసి ఉండడం వల్ల ఏంటంటే లోపల పురుగు వచ్చింది కూడా మనకు తెలియదు. లోపల మొత్తం పురుగు గుడ్లులాగా పెట్టేస్తుంది అనమాట. చింతపండు అంతా వేస్ట్ అయిపోతుంది. అలా అవ్వకుండా చింతపండు ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకునే వాళ్ళైతే అప్పుడప్పుడు ఇలాగ చింతపండుని మంచిగా విడదీసేసి ఏదైనా పేపర్ మీద కానీ రైస్ బ్యాగ్ మీద కానీ బాగా మంచిగా ఎండ ఉన్న రోజు బాగా డ్రై చేసేయండి. అలా ఎండబెట్టిన తర్వాత దీనిని ఇలాగే మళ్ళీ ప్రెస్ చేయకుండా చిన్న ఉండలుగా ఇలాగా, అంటే మనము రెగ్యులర్గా ఎంత చింతపండు యూజ్ చేసుకుంటామో మనకు ఒక ఐడియా ఉంటూనే ఉంటుంది కదా. చారులోకి అయితే కొంచెం ఎక్కువ చేస్తాము, లేదంటే చిన్న చట్నీ లాంటివి అయితే కొంచెం చేస్తాము. అలాగా కొంచెం పెద్ద ముద్దలు కొంచెం చిన్న ముద్దలుగా ఇలాగ ముద్దలుగా రెడీ చేసుకొని మనము మళ్ళీ స్టోర్ చేసుకున్నామంటే అంత ఈజీగా పురుగు రాదనమాట. ఇంకోటి ఏంటంటే ఇలాగా ప్రెస్ చేసినప్పుడు మనకి దాన్ని లాగి తీయాలంటే చాలా కష్టమవుతూ ఉంటుంది. చింతపండు అంతా కూడా గట్టిగా ఖర్చుకొని పోయి ఉండి ఎంత తీసినా రాదనమాట, విసుగు వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ముద్దలుగా రెడీ చేసినప్పుడు మనం లాగితే ఒక ముద్ద ఊడొచ్చేస్తుంది, మనకి యూజ్ అవుతుంది, మంచిగా పని అయిపోతుంది. ఇంకోటి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలాగ మన ఇంట్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాళ్ళుప్పు, ఆ ఉప్పుని కొంచెం ఇలాగ వేసేసి మొత్తం చింతపండులోకి వేసి పెట్టేసామనంటే పురుగు అస్సలు పట్టదు. ఇది నేను తెచ్చిన దగ్గర నుంచి ఒకసారి వేసి పెట్టాను, పురుగు అయితే పట్టలేదు నాకు. కాకపోతే గట్టిగా ప్రెస్ చేసి పెట్టాను అనమాట. తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందనేసి నేను దీన్ని ఇలాగా ఓపెన్ చేసి పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము రెగ్యులర్గా కొబ్బరి గిన్నెలు అయితే ఇంట్లో దేవుడి దగ్గర కొట్టుకున్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటాయి. ఇవి ఎంత ఎండబెట్టుకున్నా ఎంత ఎండ ఉన్నా కూడా కొంచెం రెడ్ కలర్ అన్న అవుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒకరోజు పెట్టేశాను, మంచిగా డ్రై అవుతున్నాయి. మళ్ళీ రెడ్ కలర్లోకి రాకుండా ఉండాలి అని అంటే కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలాగ మొత్తం అప్లై చేసేసి మంచిగా ఎండలో ఎండపెట్టేసుకోండి. మీకైతే కొబ్బరి గిన్నెలు ఇలాగే తెల్లగా ఉంటాయి అన్నమాట. ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా నీట్గా ఉంటాయి. మనం ఇలాగే చిప్పలతో పాటు ఎండబెట్టామంటే చాలా రోజులకి ఎండుతుంది అనమాట. అలాగే కింద ఉండే చిప్పను తీసేసి మనం కొబ్బరి గిన్నెలు ఎండబెట్టుకున్నామంటే చాలా తొందరగా ఎండిపోతాయి కదా. సో అలా తీయాలంటే మనం ఈ చిప్పనంతా పగలగొట్టాల్సిన అవసరం లేదు. ఒకరోజు నార్మల్గా ఎండబెడితే ఇక్కడ ఎడ్జెస్ అనేవి కొద్దిగా ఓపెన్ అయిపోయి ఉంటాయి అనమాట. అప్పుడు చాకు కానీ ఏదైనా స్పూన్ కానీ పెట్టి తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది, తొందరగా డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా రెడ్ కలర్లోకి రాకుండా ఒకవేళ ఇలాగ తీసినా కూడా రాలేదు అనుకుంటే ఇలా ముందు సైడ్స్ అన్నీ కూడా చాకుతో ఇలా ఓపెన్ చేసినట్టు కానీ పైన ఇలాగ ఏదైనా తీసుకొని జస్ట్ లైట్గా కొడుతూ ఉండాలన్నమాట. కొబ్బరి చిప్పని రౌండ్గా తిప్పి కొట్టారనంటే ఊడొచ్చేస్తుంది, అది మొత్తం నీట్గా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఇలాగా చేసుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కంపల్సరీ ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది పాతకాలం నాటి పద్ధతి. ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్లమైన బెల్లం తీసుకొని పౌడర్ చేస్తున్నాను. మీ దగ్గర తాటి బెల్లం అవైలబుల్ ఉంటే అదే యూజ్ చేయండి, ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. బెల్లం పౌడర్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర అయితే ఇలాగా ఉందనేసి నేను కొంచెం పౌడర్గా ఇలాగా దంచేసాను. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నదైతే ఇక్కడ చూసారా, సొంటి అనమాట. అల్లంని డ్రై చేస్తే వచ్చేదే సొంటి అంటే మనకి ఏ జనరల్ స్టోర్లో అయినా పూజ స్టోర్లో అయినా చాలా సింపుల్గా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బాక్స్లో సొంటి పొడి, మిరియాల పొడి, ఆవు నెయ్యి 3 మిక్స్ చేసిన పొడి అనమాట. అది ఆ పొడిని వేసాను. మీ దగ్గర ఇది పొడే ఉండాల్సిన అవసరం లేదు. సొంటిని కొంచెం మిరియాలని కొంచెం తీసుకొని పౌడర్ చేసేసుకొని దాంట్లోకి ఆవు నెయ్యి కలిపేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. ముద్దలాగా అయ్యే వరకు ఆవు నెయ్యిని వేస్తూ కలుపుకోవచ్చు. ఆవు నెయ్యి ఇంతే వేయాలని ఏం లేదు. ఇక్కడ బెల్లం వేసాను కదా, అలాగే మిరియాల పొడి కలిపింది నేను ఒక 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్ల బెల్లంకి ఇది ఇలాగా మంచిగా ఇలా ముద్దలాగా అయ్యేలాగా ఆవు నెయ్యి వేసుకొని కలుపుకుంటే బెల్లం అనేది ఆవు నెయ్యి వేసినప్పుడు కరిగిపోతుంది అనమాట, మొత్తం ముద్దలాగా అవుతుంది. ఇది నా దగ్గర స్ట్రెప్సిల్స్ ఉన్న ప్యాకెట్ అనమాట. స్ట్రెప్సిల్స్ అయిపోయాక దీన్ని పక్కకు పెట్టేశాను, ఇలా యూజ్ అవుతుందని.
చూసారా, దీంట్లోకి ఇలాగా పెట్టుకోవాలి. మనకి ఆవు నెయ్యి లిక్విడ్గా వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెము లూజ్గా ఉంటుంది. ఇది కొంచెం గట్టిగా అయ్యాక మనకి చాక్లెట్స్ ఏ విధంగా స్ట్రెప్సిల్స్ ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా ఊడొచ్చేస్తుంది అనమాట. అలా అదే ఉండాలని ఏం లేదు. మీరు నార్మల్గా క్యాండీస్ టైప్లో కానీ లేదంటే రౌండ్ బాల్స్ టైప్లో కానీ చేసుకొని పిల్లలకి ఇచ్చారనంటే ఈ సీజన్లో ఏంటంటే జలుబులు దగ్గులు చాలా సర్వసాధారణం. స్కూల్కి వెళ్ళే పిల్లలైతే పక్కన ఉన్న ఖచ్చితంగా అంటించేసుకొని వస్తారు. ఇంట్లో అందరికీ కూడా అంటుకుంటుంది అనమాట. వాళ్ళకి మంచిగా ఇది బెల్లం ఉంటుంది కాబట్టి తీయగా ఉంటుంది. వాళ్ళకి రోజు ఒకటి ఇవ్వండి. చాక్లెట్ అని చెప్పే ఇవ్వండి. వాళ్ళకి లోపల ఉండే కఫం అంతా కూడా కరిగిపోతుంది. ఎటువంటి వాతము పైత్యము అంటారు కదా, ఇవి ఏవి ఉండవన్నమాట. సొంటి, మిరియాలు, బెల్లము ఇవన్నీ కూడా ఆవు నెయ్యి మన హెల్త్కి ఎంత మంచి బెనిఫిట్స్ ఇస్తాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి పెద్దవాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము బాటిల్స్ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేటివి పక్కన ఎత్తి పెట్టుకునేటివి ఉంటాయి కదా, అవి మనం మామూలుగా కడిగే పక్కకు పెడతాము. అయినా కూడా మళ్ళీ ఎప్పుడైనా కొద్ది రోజుల తర్వాత తీసుకొని చూస్తే లోపల బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా ఫిల్టర్ అంటే ప్లాస్కిల్ లాంటివి, టీ ప్లాస్కిల్ లాంటివి అయితే ఇంకా గలీ స్మెల్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే పాలు మిక్స్ చేసినప్పుడు ఏవైనా కూడా ఎంత నీట్గా కడిగి ఆరబెట్టుకున్నా కూడా స్మెల్ వస్తాయి అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నది జాజికాయ అనమాట. జాజికాయ అనేది కూడా మనకి జనరల్ స్టోర్స్లో కానీ పూజా స్టోర్లో కానీ అవైలబుల్ ఉంటుంది. అలా ఒక జాజికాయని వేసి బాటిల్లో పెట్టారని అంటే మనకి బాటిల్ అస్సలు బ్యాడ్ స్మెల్ రాదు. ఇంకా అదంతా కష్టం మాకు అనుకుంటే కనుక ఇంట్లో అందరి దగ్గర లవంగాలు అవైలబుల్ ఉంటాయి కదా, 2-3 లవంగాలను వేసేసి పెట్టండి. ఇవన్నీ కూడా స్పైసెస్ అనమాట. మంచి సుగంధ ద్రవ్యాలు కాబట్టి మంచి వాసన వస్తూ ఉంటుంది. బాటిల్ ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది అయితే అల్లం ముక్క అనమాట. ఇలాగా నేను 1 ఇంచు సైజులో ఉండే అల్లం ముక్కను తీసుకొని దానిపైన పొట్టంతా కూడా తీసేసి నీట్గా అదే ఏమైనా డ్యామేజ్ లాంటిది ఉంటే తీసేస్తూ ఉన్నాను అనమాట. ఇలా అయిన తర్వాత దీన్ని ఒకసారి వాష్ చేసి తీసుకోండి. ఇలాగా వాష్ చేసిన తర్వాత దీన్ని అయితే ఏదైనా సూదికి కానీ లేదంటే ఇలా చాక్ కానీ స్పూన్కి ఫోర్క్కి ఇలా ఏదైనా పర్వాలేదు కుచ్చుకొని కొద్దిగా కాల్చండి. ఇది బాగా నల్లగా మాడిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా కొంచెం హీట్ అయ్యే విధంగా ఇలాగ వేడి చేయండి. మీ దగ్గర బొగ్గులు నిప్పులు అవైలబుల్ ఉంటే వాటిలలోనే చేసుకోండి. నా దగ్గర ఇది లేదు కాబట్టి చేస్తున్నాను. తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసి తర్వాత దీన్ని అయితే ఇలాగా తీసుకోండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు లోపల దవడకు పెట్టేసుకోండి అనమాట. లోపల దవడకు పెట్టుకుంటే దాని నుంచి జ్యూస్ వస్తూ ఉంటుంది. కొంతమందికి దగ్గు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దగ్గి గొంతు నొప్పి వస్తుంది, పొట్ట నొప్పి వస్తుంది, తలంతా దిమ్మ అయిపోయి తలనొప్పి వస్తూ ఉంటుంది. దగ్గు హెవీగా ఉంది, మాకు జలుబు విపరీతమైన తలనొప్పి వస్తుంది అనుకునే వాళ్ళు ఇలాగా అల్లం జ్యూస్ని మింగండి. నైట్ పడుకునే ముందు ఇలా దవడకు పెట్టేసుకొని ఆ జ్యూస్ని మింగుతూ ఉండండి. దీనివల్ల ఫాస్ట్ రియాక్షన్ ఉంటుంది అనమాట. దగ్గు అయితే కాసేపట్లో తగ్గిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా 1 గ్లాస్ పాలనైతే తీసుకోండి. ఇక్కడ నేను కాచిన పాలే తీసుకున్నాను. ఇలా కాచి చల్లార్చిన పాలలోకి కొంచెము నిమ్మరసం యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. 1/2 నిమ్మకాయనైతే తీసుకొని దాన్ని పిండేశాను. ఇలాగా కాచి చల్లార్చిన పాలలోకి నిమ్మరసం వేసేసి కలుపుకొని మీరు పరగడుపున తాగారనంటే మామూలుగా పీరియడ్స్ టైంలో కొంతమందికి ఎక్కువ హెవీ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే కాకుండా వాళ్ళు చాలా పెయిన్తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా హెవీ బ్లీడింగ్ అవుతుంది, మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు ఇలాగా మీకు ఎన్ని రోజులు అలా అవుతుందో అలా రోజు 2 సార్లు పాలను ఇలా తాగండి. మీకైతే బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది అనమాట. ఇలాగా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయో. అందుకోసము అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తానని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అది వర్కౌట్ అయితేనే నెక్స్ట్ ట్రై చేయండి. వర్కౌట్ అవ్వలేకపోతే స్కిప్ చేసేయండి. ఎందుకంటే మన ఇళ్ళలో పాలు ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి, పోయేదేముంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా సింకులు అయితే మనము ఇవి రోజు చేసుకున్నా మళ్ళీ రిపీట్ అయ్యే పనులే అనమాట. అంటే మనం ఈరోజు గిన్నెలు తోముకున్న సింక్ కడిగేసి పెట్టుకున్నా మళ్ళీ రేపు గిన్నెలు వేయగానే సింక్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. ఇలాగా జిడ్డు పట్టడము, బ్యాడ్ స్మెల్ రావడం అయితేనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ, వండడం, తినడం, కడగడం ఇవే. కాబట్టి ఇలాంటివి ఏంటంటే మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మనము మళ్ళీ ఎట్లా జిడ్డు పట్టేదే కదా అని కడగకుండా వదిలేస్తే అది ఎక్కువైపోవడం, బ్యాడ్ స్మెల్ గలీజ్గా రావడము, లోపల నుంచి కాక్రోజులు రావడము, చిన్న ఈగలు వాలడము గలీజ్గా ఉంటుంది. ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి రోజు నైట్ నార్మల్గా క్లీన్ చేసుకున్న వీక్లీ వన్స్ అన్నా ఇలాంటి క్లీనింగ్ చేసుకోండి. ఇంకా సండే రోజు నైట్ చేసుకోవడం బెటర్ నన్ను అడిగితే. ఇలాగ నార్మల్గా ముందు ఒకసారి సింక్ని వాష్ చేసుకున్న తర్వాత పసుపుని, బేకింగ్ సోడాని, నిమ్మకాయని పిండేసి ఇలాగా కొంచెం డెటాల్ని వేసేసి మరొకసారి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత వేడి నీళ్ళని తీసుకొని ఇలాగ పోసి వదిలేసేయండి. మంచిగా అదంతా వెళ్ళిపోయేలాగా పోసేయండి. మీకు బ్యాక్టీరియా, ఫంగల్ లేకుండా లోపల బ్యాడ్ స్మెల్
స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. మనకి లోపల అంతా కూడా బొద్దింకలు వచ్చే ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల వేడి నీళ్ళు పోయడం వల్ల ఆ పైప్కు ఉండే జిడ్డంతా ఆయిల్ బంక్ అంతా పట్టుకున్నదంతా వదులుతుంది. వాటర్ మొత్తం పైపులు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. సింక్లో వాటర్ పోట్లేవు అనే ప్రాబ్లం లాంటివి కూడా ఉండవు. ఇంకొకటి నన్ను ఈ రీసెంట్గా ఒకరు కామెంట్లో అడిగారు, సింక్ మీద ఎందుకు అలా బ్లాక్గా ఉందనేసి. ఇదేంటంటే సింక్ మామూలుగా ఇది పెట్టినప్పుడు పక్కన సిమెంట్ వేస్తారు కదా, అది ఖర్చుకోవడం కోసం ఇలాగ పెడతారు కదా, అలా పెట్టిన ప్లేస్లో పెట్టేటప్పుడు పక్కనంతా కూడా పౌడర్ లాగానో లేకపోతే తడి సిమెంట్ అంతా రాలుతుంది కదా, ఆ రాలినంతా క్లీన్ చేయకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఆ టైంలో మేము లేము ఇది పెట్టినప్పుడు. చాలా రోజులు దీన్ని ఇలాగే వదిలేయడము, మేము ఎప్పుడో కానీ చూసుకోవడము, అప్పటికే అదంతా గట్టిగా గడ్డల్లాగా ఖర్చుకొని పోవడం ఇదంతా జరిగిపోయిందనమాట. సో చేసే పని వాళ్ళు కొంచెం నీట్గా చేస్తే ఇంత ప్రాబ్లం అవ్వకపోయేది. ఇదేంటంటే యాసిడ్ పోస్తే క్లీన్గా వచ్చేస్తుంది, కాకపోతే హార్డ్గా తయారవుతుంది అనమాట. సింక్ స్టీల్నెస్ అనేది మంచి స్మూత్నెస్ అనేది పోయి హార్డ్గా తయారవుతుంది. అంత అవసరం ఏముంది ప్రస్తుతానికి, దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు. చూడడానికి కొంచెం నల్ల మరకలుగా కనిపిస్తున్నాయి కానీ దానివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని లైట్ తీసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఫోర్క్ని అయితే కొద్దిగా హీట్ చేసేసుకోవాలి. అంటే మనకి హోల్స్ పెట్టుకునే దానికి కావాలన్నమాట. ఇలాంటిది ఏదైనా ఒక చిన్న సైజ్ బాటిల్ని తీసుకొని ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టేసుకొని పైన మీకు ఎంత కావాలంటే అంత చూసుకొని రౌండ్గా ఒక రౌండ్ పెట్టేసినా 2 రౌండ్ల లాగా పెట్టేసినా సరిపోతుంది. తర్వాత కింద ఉండే పార్ట్ని అయితే కట్ చేసేసాను. చూడండి ఎంత బుడ్డిగా ఉందో. అలాగే పైన మనం హోల్స్ పెట్టుకున్నాం కదా, సో ఆ పార్ట్ని కూడా ఇలాగా కట్ చేసేసుకోవాలి. మనకి ఇవి 2 పార్ట్లు యూజ్ అవుతాయి అన్నమాట. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలాగ చూడండి, ఇలా పెడితే ఇలా వచ్చేస్తుంది ఇది. ఇంకా ఒక్కొక్కసారి అయితే కొంచెం టైట్గా కూడా అవుతుంది. నేను ఇలాగ జస్ట్ పైన పెట్టేశాను అంతే. ఇప్పుడు దీంట్లోకి కొంచెము రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. ఇలాగా రాళ్ళ ఉప్పు తీసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా డెటాల్ వేస్తూ ఉన్నాను. డెటాల్ అనేది బల్లులకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మన ఛానల్లో చాలా వీడియోస్లో చెప్పాను నేను, ఎందుకంటే బల్లులు బొద్దింకల ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం అనేది. కాబట్టి డెటాల్ స్మెల్కి బల్లులు రావని నేను ఖచ్చితంగా చెప్తాను, ట్రై చేయండి. ఇప్పుడు డెటాల్ వేశాక దీంట్లోకి కొంచెం జవాదుని కొంచెం కర్పూరంని పౌడర్ చేసి వేశాను. ఇది మనకి బాత్రూంలో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, హాల్లో ఒకటి, అలాగా అక్కడొకటి పెట్టుకున్నారనంటే మీకు మంచి స్మెల్తో పాటు బల్లులు బొద్దింకలు అయితే ఈ ప్లేస్లో తిరగవన్నమాట. ఈ డెటాల్ స్మెల్కి కర్పూరం స్మెల్కి బల్లులు రావు, బొద్దింకలు రావు, బూజు పురుగులు కూడా చాలా తక్కువ కనపడకుండా ఉంటాయన్నమాట. రూమ్ ఫ్రెషనర్ లాగా కూడా పనికొస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సాల్ట్ తెచ్చుకొని డబ్బాలో పోసుకున్నప్పుడు అడుగునంతా కూడా వాటర్ లాగా అవుతూ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. అడుగునంతా కూడా ఎలా ఖర్చుకొని తడి అయ్యిందో. యాక్చువల్గా ఏమైందంటే నేను ఈసారి కొబ్బరి చిప్ప వేయలేదనమాట దీంట్లో. చూడండి మొత్తం కూడా ఎలాగా అంటుకునిందో, అడుగునంతా కూడా తడి అయిందనమాట. నేను మొన్న రీసెంట్గానే వేశాను, అయిలోపే తడి అయిపోయింది. ఇంకెక్కువ రోజులు పెడితే మొత్తం వాటర్ ఫామ్ అవుతుంది. అందుకు అట్లా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా కొబ్బరి చిప్పని వేసుకుంటే మీకు ఉప్పు అనేది ఎప్పటికీ కూడా డ్రైగా ఉంటుంది. ఆ చిప్ప అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి సాల్ట్ డ్రైగా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే నేను గాజులు అయితే చిన్న సైజు వేసుకుంటాను, ఎందుకంటే పెద్ద సైజు గాజులు వేసుకుంటే నాకు తొందరగా పగిలిపోతాయి అనమాట. చేతి మీద ఏదైనా పని చేస్తున్నప్పుడు టప్ వాళ్ళు పగిలిపోతాయి. అట్లా చేతి మీద గాజులు పగిలిపోవడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇంతకుముందు అంతా అసలు మట్టి గాజులు వేసుకునేదాన్ని కాదు. సో ఇప్పుడు ఇలాగా వేసుకోవాలనిపించి నేను చిన్న సైజు తెచ్చుకుంటున్నాను. ఇలా చిన్న సైజు వేసుకుంటే ఏంటంటే ఇవి తీయడం పెట్టడం చాలా ప్రాబ్లము. అందుకోసము చాలా సింపుల్గా చాలా ఈజీ టెక్నిక్ అయితే ఒకటి యూజ్ చేస్తాను నేను. మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ టిప్ షేర్ చేస్తాను. చూడండి, ఇలాగా తొడిగిచ్చేసి కవర్తో లాగారంటే చాలా సింపుల్గా ఎక్కించుకోవచ్చు, తీయొచ్చు. ఇక్కడ చూడండి ఎంత టైట్గా ఉన్నాయో, ఎంత లాగినా కూడా ఖచ్చితంగా ఒక గాజన్న పగిలిపోతుంది నేను వేసుకునే టైంలో. అందుకోసము ఈ సింపుల్ టెక్నిక్ యూజ్ చేస్తే అసలు గాజులు పగిలిపోకుండా ఉంటాయి. ఇంకా అంతేకాకుండా మనం ఏవైనా మ్యాచింగ్ తెచ్చుకున్నప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ మీదకి, శారీస్ మీదకి ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా మనకి ఇది సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. తీయడం పెట్టడం 2 కూడా ఈజీ అనమాట. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏమైనా ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు, జర్నీస్ చేస్తున్నప్పుడు ఇలాగా గోల్డ్ అంతా కూడా ఒక బాక్స్లో కానీ లేదంటే ఒక పర్స్లో కానీ వేసుకొని పోతూ ఉంటాము. అలా వేసుకొని పోయినప్పుడు ఏంటంటే భయం అవుతూ ఉంటుంది ఆ బ్యాగ్ ఎక్కడైనా పెట్టాలన్నా కూడా, ఎందుకంటే అవి కనిపిస్తూ ఉంటాయి కదా. ఇక్కడ గోల్డ్ ఉందని పర్స్లో అయితే ఈజీగా కనుక్కుంటారు, డబ్బులు కానీ గోల్డ్ కానీ ఉంది అని. ఇలాంటి డబ్బాలు అయితే ఇంకా బాగా కనిపిస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాం, మనం పెద్ద బ్యాగ్లో, లగేజ్ బ్యాగ్లో ఇవంతా పెట్టుకోవాల్సి వస్తుందో, లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో అయినా సరే కనిపించేలాగా ఉండకూడదు అనుకుంటే ఇలాగా ఒక నాప్కిన్ కానీ కర్చీఫ్ కానీ మంచిగా అంటే మందంగా ఉండేది, కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకోండి. ఇక్కడ చూడండి నేను డబ్బాలో వేసి పెట్టాను. ఆ డబ్బాలో అన్నీ ఒకటేసారి దగ్గర వేయడం వల్ల మొత్తం చిక్కుబడిపోయింది అనమాట చైన్. మనం గట్టిగా లాగామంటే తెగిపోతూ ఉంటాయి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్. కాబట్టి అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా మన
పెట్టుకున్నామనంటే రింగ్స్ కానీ బ్రాస్లెట్ గాజులు చిన్న చైన్లు కానీ ఏవైనా కూడా మనము ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇలాగ అన్ని ఒక్కొక్క పిన్నిస్కి ఒక్కొక్క ఐటమ్ పెట్టేసుకొని రౌండ్గా చుట్టేసి బట్టల మధ్యలో పెట్టినా లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఇది ఒక ఖర్చీఫ్ అనుకుంటారు ఎవరు చూసినా కూడా. దీంట్లో గోల్డ్ ఉంది ఆర్నమెంట్ ఉంది అనుకోరు. కాబట్టి మీరు సేఫ్గా తీసుకెళ్ళొచ్చు. ఐటమ్స్ పాడు కాకుండా కూడా ఉంటాయి. చూడండి ఎలా బెండ్ అయిపోయిందో దాంట్లో పెట్టడం వల్ల. ఇలా అవ్వకుండా ఉంటాయి. మనము ఐటమ్స్ మిస్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటారు. డైనింగ్ టేబుల్ మీద కానీ సోఫాల దగ్గర ఒక దగ్గర కుదురుగా కూర్చొని తినరు. అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. అవి చీమలు వస్తూ ఉంటాయి. అంత గలీజ్ అవుతుంటుంది. ఇంకా ఇలాంటి కేచప్లు ఏవైనా పడినాయంటే కనుక ఇంకా అదంతా తుడుస్తూ ఉంటాం. మనం చేత్తో తుడిస్తే అదంతా పక్కనంతా అంటుకొని మరకలాగా అవుతూ ఉంటుంది. దానిపైన ఈగలు వాళ్తూ ఉంటాయి. అలా అవ్వకుండా ఇలాగ టిష్యూతో నీట్గా అన్నారనంటే కింద ఏమీ లేకుండా అసలు పడిందా లేదా అన్నట్టు కూడా అనిపించదు అనమాట. డైనింగ్ టేబుల్ మీద కానీ సోఫాల మీద కానీ పడినప్పుడు ఇలా ట్రై చేయండి. నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్ని అయితే తీసుకొని దాంట్లోకి కొంచెం వెనిగర్ని వేయండి. బౌల్ కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ బియ్యంలో పురుగు పట్టకుండా ఎలా అనేది నేను చాలా టిప్స్ చెప్పాను. కాకపోతే ఆల్రెడీ పురుగు పట్టిన వాటిని తీసేయడం ఎలా అనేది ఇంతవరకు చూపెట్టలేదు అనమాట. నల్లగా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, రెక్క పురుగులు అంటారు, లక్క పురుగులు అంటారు, ఇంకోటి ముక్క పురుగులు అంటారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క లాగా అంటారు కదా. సో అలాంటి చిన్న చిన్న నల్ల పురుగులు ఉంటాయి. అవి పట్టిన వాటికి మనము బాగా చెరిగి కడుక్కోవాల్సి వస్తూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ బియ్యానికి పురుగు పట్టేసింది అనుకున్న వాళ్ళు ఇలాగా ఒక గిన్నెలో వెనిగర్ వేసేసి ఆ గిన్నెని బియ్యంలో పెట్టేసి మీరు మూత పెట్టేసేయండి. ఇలాగే కొద్ది రోజులు ఉండిచ్చేసేయండి. ఈ వెనిగర్ స్మెల్కి ఏంటంటే డబ్బాలోకి మొత్తం లోపల ఉండే నల్ల పురుగులన్నీ కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. దాంట్లో పడుతూ ఉంటాయి. దాంట్లో ఒకసారి వచ్చేసాక ఇంకా మళ్ళీ వాటికి బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉండదు. కాబట్టి దాదాపు బయటకు అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత దాన్ని చేంజ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఫంక్షన్స్ లేదంటే పూజలు ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు పూలు ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాము. వాళ్ళు ఏంటంటే పువ్వులు ఎప్పుడు ఫ్రెష్గా కనపడడం కోసము ఎక్కువగా వాటర్ చల్లి పెడతా ఉంటారు. మనం ఇవి తెచ్చుకున్న కవర్లోనే ఉంచేస్తే కవర్కి ఆల్రెడీ మొత్తం తడి అయిపోతూ ఉంటుంది. అదే కవర్లో మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. లోపల కుళ్ళిపోయే పువ్వులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా అవ్వకుండా మనము వెంటనే కవర్ చేంజ్ చేసుకోవాలి. తెచ్చిన కవర్తోనే ఉంచకూడదు. ఇంకోటి ఏంటంటే కవర్లో కంటే కూడా ఇలాంటిది ఏదైనా డబ్బా ఉంటే బెటర్ అనమాట. అడుగున ఒక పేపర్ వేసేసి పైన ఒక పేపర్ వేసారనంటే మీకు లోపల ఏదైనా చెమ్మ వచ్చినా కూడా పేపర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి పువ్వులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇలాగా మంచిగా నీట్గా ఉంటాయి. కవర్లో అయినా కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ రోజులు పూలు స్టోర్ చేసుకున్నప్పుడు అవి మంచి స్మెల్తో ఉండాలి అని అంటే కనుక ఇలాగ జవాదు ఉంటుంది కదా, జవాదుని కొంచెం స్ప్రింకిల్ చేసి పెట్టేసేయండి. పువ్వులు అయితే మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. న్యాచురల్గానే చామంతి పూలు మంచి స్మెల్ ఉంటాయి కదా. ఇంకా ఇలా చేయడం వల్ల ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా సోప్ ఉంటుంది కదా, కొత్త సోప్నే తీసుకోండి. వాడేసిన సోప్ యూజ్ చేయొద్దు. ఇలాగా కొత్త సోప్ని తీసుకొని దాన్ని అయితే ఇలాగ కొంచెము పీల్ చేయాలన్నమాట. ఇలా మీకు ఎంత కావాలనేది చూసుకొని పీల్ చేసేయండి. ఇది ఇలా పియర్ సోప్ అయితే కనుక మంచిగా ఇలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పౌడర్ లాగా కాకుండా ఇలాగ వచ్చేస్తుంది, పీసెస్ లాగా వస్తుంది. మీకు ఏ సైజ్ పీసెస్ కావాలో నేనైతే చిన్నగా కావాలని చిన్నగా పీల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా పీల్ చేసిన తర్వాత ఇలాగ ఏదైనా అయిపోయిన ట్యాబ్లెట్ కవర్ ఉంటుంది కదా, దాంట్లోకి వీటిని కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసి పెట్టేసుకోవాలి. అంటే మీరు తీసుకున్న ట్యాబ్లెట్ కవర్ ఏ సైజులో ఉందో దానికి తగ్గట్టుగా ఇలాగా అన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఇది పియర్ సోపు కొంచెం ఇలా మనం ఎట్లా మౌల్డ్ చేస్తే అట్లా మౌల్డ్ అవుతుంది అనమాట. చూసారా, ఇలా పెట్టేసుకొని మీరు దీన్ని ఎక్స్ట్రాగా ఉండేదాన్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఇంత తీసుకున్నాను కాబట్టి కట్ చేశాను. చూసారా, ఇలా చేసిన దాన్ని మీరు ఇలా ఫోల్డ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక టిష్యూలో కానీ పెట్టుకున్నారు అంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ వేసుకున్నారంటే ఆఫీస్కి పోయే వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న పీసెస్గా తీసుకుపోయామంటే పెద్ద సోప్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. సోప్ ఎక్కడికైనా మనము ఊర్లకు వెళ్తూ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా హోటల్స్కి టూర్లకు వెళ్ళినప్పుడు పెద్ద సోప్ని మళ్ళీ తడి సోపు మళ్ళీ బ్యాగ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇలా చిన్న పీస్ తీసుకెళ్ళడం వల్ల. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనం అందరం కూడా కుక్కర్లకి గ్యాస్ కట్లు యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇదేంటంటే వాడగా లూజ్ అయిపోవడం, లీక్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నార్మల్గా మీరు వాడకుండా ఉన్న టైం అంతా కూడా ఫ్రిడ్జ్లోనే ఉంచేసేయండి. మీరు వాడాలనుకున్నప్పుడు దాన్ని బయటకు తీసి వాడేసేయండి. ఇదేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా గట్టిగా ఉంటుంది అనమాట, లీక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నప్పుడు కళ్ళలో వాటర్ వస్తాయి. కాకపోతే 1-2 అయితే పర్వాలేదు, కానీ ఎప్పుడైనా ఎక్కువగా ఆనియన్స్ మనం ఇలా కట్ చేస్తూ ఉన్నప్పుడు భరించలేరు, అసలు కళ్ళు కూడా ఓపెన్ చేయలేనంత ఘాటు తగులుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే పక్కన
పక్కన ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని మీరు ఆనియన్స్ కట్ చేసే టైంలో చాకుతో అప్పుడప్పుడు ఇలా చాకుని తడుపుకుంటూ మధ్యలో కట్ చేసుకుంటా ఉన్నారు అని అంటే కనుక మీకు అస్సలు కళ్ళలో వాటర్ రావన్నమాట. ఆ ఘాట్ అంతా కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఘాట్నెస్ తెలియకుండా మనకి కళ్ళలో వాటర్ రాకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసాము అనుకున్నప్పుడు, అంటే మనకి మిగిలిపోతున్నాయి అనుకున్నప్పుడు బయట పెడితే అంత పైన లేయర్ అంతా డ్రై అయిపోతుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఫ్రిడ్జ్ అంతా కూడా గబ్బు వాసన వస్తుంది ఆనియన్ స్మెల్కి. సో అలా అవ్వకుండా ఉండాలి, మనము బయట పెట్టుకున్నా కూడా ఇవి నీట్గా ఉండాలి అని అంటే కనుక మీరు వంటలో యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా, వంట నూనె, అది కొంచెం ఇలాగా అప్లై చేసేయండి. మీరు బయట పెట్టాల్సిన ఆనియన్స్కి ఇలా అప్లై చేసేయండి. అప్పుడు ఏంటంటే అసలు మనకి ఆనియన్ స్మెల్లే తెలియదు, బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఆనియన్ స్మెల్ తెలియదు. బయట పెడితే అయితే పైన లేయర్ కూడా మనం కట్ చేసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఆయిల్ ఉండడం వల్ల దానికి ఎటువంటి గాలి తగలదు కాబట్టి డ్రై అవ్వకుండా నీట్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా స్మెల్ రాదు. ఇలాగా ఒక టిష్యూని తీసుకొని దాన్ని అయితే మిడిల్లోకి హాఫ్గా చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జవాదుని ఇలా స్ప్రెడ్ చేసేయండి. జవాదు అనేది మంచి న్యాచురల్గా తయారయ్యేది, మంచి సువాసనతో ఉంటుందన్నమాట. చాలా కొంచెం పెడితే సరిపోతుంది, చాలా ఎక్కువ వాసన వస్తుంది. ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలి. మీరు తీసుకున్న అన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఒక దారంతో కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసుకొని నీట్గా ఇలాగా చుట్టేసుకోవాలి. తర్వాత వీటిని మనము కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ బట్టలు పెట్టుకునే ప్లేస్లలో, బెడ్షీట్స్ పెట్టుకునే ప్లేస్లలో అక్కడొకటి వేసామంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. మనకి నాఫ్థలిన్ బాల్స్తో పని లేకుండా ఇల్లంతా కూడా డివోషనల్ ఫీలింగ్తో వస్తుంది అనమాట. సో ఇలాగా ట్రై చేసి చూడండి. పిల్లలు పెన్సిల్ వాడేవాళ్ళంటే చిన్న పిల్లలు పెన్సిల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇంత ముక్క అయిపోగానే ఇది అయిపోయిందని కొత్త పెన్సిల్ తీసుకుంటూ ఉంటారు, దీంతో రాయడానికి రావడం లేదు, పడిపోతుంది అనేసి. కాకపోతే ఏంటంటే ప్రతి పెన్సిల్కి ఇంత ముక్క వేస్ట్ అయిపోతే మనకి ఎన్ని పెన్సిల్ వాడినా కొన్నా కూడా ఇంకా ఇదైతే ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే పిల్లలకి ఇలాగా పెన్ క్యాప్లు ఉంటాయి కదా, దాన్ని పెట్టి రాయడం అలవాటు చేయండి. వాళ్ళు కూడా కొంచెం తెలివిగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇంకొకటి మనకి పెన్సిల్స్ కూడా సేవ్ అయిపోతూ ఉంటాయి. దాదాపు చూడండి ఇక్కడ క్యాప్ ఉండడం వల్ల ఇంకొంచెం హైట్గా కనిపిస్తుంది, ఇది రాయడానికి ఈజీగా ఉంటుంది. సుమారుగా పెన్సిల్ లాస్ట్ వరకు యూజ్ చేస్తారు. పిల్లలకి చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తా ఉంటే వాళ్ళు కూడా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం ఏవైనా ఫ్రైడ్స్ చేసుకున్నప్పుడు, డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు ఇలా ఆయిల్ అంతా కూడా అడుగుని ఇలా వచ్చేస్తుంది కదా. సో అది మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే మనం వడకడతా ఉంటాము. మామూలుగా స్ట్రైనర్తో వడకట్టినప్పుడు ఏంటంటే అవి కొంచెం కొంచెంగా గసి లాంటిది దిగిపోతూ ఉంటుంది, స్ట్రైనర్లో సరిగ్గా రాదు. అలా కాకుండా ఇలాగా కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లోకి మనం ఇలాగా స్లోగా వంపుతున్నామంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆ గసి అనేది అడుగునే ఉండిపోతుంది. నేను స్ట్రెయిన్ చేసేది ఇలా జస్ట్ ఆయిల్ మాత్రమే వస్తుంది, ఒక్కొక్క పీస్గా మాత్రమే పడిపోయింది చూడండి. చాలా వరకు అంతా కూడా అడుగునే ఉండిపోయింది. మనం స్లోగా ఇలా వంపుతున్నామంటే అది లేట్గా వస్తుంది అనమాట. ఇలాగ కాటన్ క్లాత్ తీసుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ సన్నగా ఉండే గసి కూడా రాకుండా ఉంటుంది. టిష్యూస్ పెట్టైనా చేసుకోవచ్చు, కాకపోతే కొంతమంది కొన్ని రకాలుగా కాటన్ పెట్టైనా చేసుకోవచ్చు, దాంట్లో కెమికల్స్ ఉంటాయని చాలామంది డౌట్ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాగ మన ఇంట్లో మంచిగా వాష్ చేసిన కాటన్ క్లాత్ తీసుకొని ఇలా చేసుకున్నాము అని అంటే మనము ఆయిల్ని మళ్ళీ ఫ్రెష్గా చూసుకోవచ్చు. అసలు చూడండి ఎంత బాగుందో, వాడని ఆయిల్ కదా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ స్టవ్ మీద ఒక గరిటెని అయితే పెట్టుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకొని, నువ్వుల నూనె అవైలబుల్ ఉంటే నువ్వుల నూనె వేసుకొని ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాంట్లోకి కొంచెం వాముని, కొంచెం కర్పూరంని వేసేసి తర్వాత ఇలా చూసారంటే చూడండి వాము అంతా కూడా ఆయిల్లో మంచిగా కరుగుతుంది. సో ఇలాగ ఇది రిలీజ్ అవుతా ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కూడా. దీన్ని అయితే మనము కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు అంటారు. ఈ కాలంలో, ఈ చలికాలంలో ఏంటంటే వాతం నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి, చిన్న పెద్ద తేడా లేకుండా వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటికి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా మసాజ్ చేసుకున్నారంటే చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది అనమాట. పెద్దవాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉండే వాళ్ళకి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది బాటిల్లో స్టోర్ చేసుకోండి, ఎప్పుడు యూజ్ చేసుకున్నా కూడా గోరువెచ్చగా యూజ్ చేయండి. ఇల్లు తుడిచే నీళ్ళలో ఇది ఒక్క మూత వేస్తే చాలు, మీ ఇల్లంతా కూడా తలతల మెరుస్తూ సువాసనతో ఉంటుంది రోజంతా కూడా. దానికోసం అయితే గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని దాల్చిన చెక్క ముక్కల్ని వేసి ఒక 5 మినిట్స్ బాగా మరిగిచ్చేసుకొని తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చల్లగైన తర్వాత చూస్తే దాని కలర్ అయితే ఇలాగా మారిపోయి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే పట్టిక, ఇది పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. దాల్చిన చెక్క, అలాగే ముద్ద కర్పూరము, జవాదు, వీటన్నిటిని కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. పట్టికనైతే మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తుంది రాక్ సాల్ట్, కల్లుప్పు అంటాం కదా, సో అది పటిక, అలాగే కర్పూరము. నేను ఇక్కడ పచ్చకర్పూరం వేసాను, ముద్ద కర్పూరం వేసాను, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. తర్వాత కొంచెం జవాదు వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి కావాలంటే మీరు దీన్ని స్ట్రెయిన్ చేసుకొని తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకొని మీరు ఇల్లు తుడిచే నీళ్ళలో కలుపుకొని రోజు కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోద్ది. కావాలంటే మీకు ఇంకొంచెము ఇది లైజాల్ లాంటిది కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆ వాటర్లోనే షాంపూ వేసుకుంటే మీకు ఇల్లంతా కూడా నీట్గా మంచి సువాసనతో ఉంటుంది. పటిక అనేది చాలా బాగా క్లీనింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది.
ఇలాగా ఒక ప్రమిదని అలాగే కాఫీ పౌడర్ని తీసుకోండి, ఏదైనా పర్వాలేదు కాఫీ పౌడరు. ఇలాగ కొంచెం దాంట్లోకి దీపంలోకి వేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ కానీ లేదంటే నీమ్ ఆయిల్ అయితే ఇంకా బెటర్ అనమాట. సో ఇలాగ ఆయిల్ వేసేసుకొని ఒక ఒత్తి పెట్టేసుకొని మీరు దీపం వెలిగించుకొని ఇంట్లో సాయంత్రం టైంలో పెట్టుకున్నారు అంటే దోమలు అనేవి చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. దగ్గు జలుబులు రాకుండా మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తాయి. దేవుడి దగ్గర ఆయిల్ కోసం బాటిల్ వాడుతూ ఉంటాం కదా, సో ఇలాగ వాడుతూ ఉన్నప్పుడు బాటిల్ పైన అంతా కూడా పక్కనంతా కారిపోయి ఉంటుంది, పట్టుకున్న ప్రతిసారి ఆయిల్ అంటుతూ ఉంటుంది. అదే చేతితో అగ్గిపెట్టి ముట్టుకున్నామంటే మెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలాగా ఒక టిష్యూని అయితే దానికి పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. సైడ్లో కాలిన ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా టిష్యూ పీల్ చేసుకుంటుంది, మన చేతికి అయితే ఆయిల్ అంటకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా పెసరపప్పుకి అయితే చాలా తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇలా పొట్టు పెసరపప్పు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా తొందరగా వచ్చేస్తుంది. పురుగు పట్టకుండా ఉండాలంటే మిరియాలు వేసి పెట్టండి, అస్సలు పురుగు రాదు. ఇలాగ ఒక ఆలుగడ్డని అయితే తీసుకొని దాన్ని మిడిలోకి ఇలా కట్ చేసిన తర్వాత దాని మీద ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలాగ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే జ్యూస్ ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే తీసుకొని దాని మీద కొంచెం తేనెని వేసుకోవాలి. తేనెని వేసుకున్న తర్వాత మీ దగ్గర వంటలోకి వాడేది కాకుండా మామూలుగా ఫేస్కి పెట్టుకునే పసుపు ఉంటుంది కదా, దాన్ని వేసేసుకొని కొంచెం చక్కెరని వేసుకొని మూడింటిని కూడా బాగా కలిసేలాగా ఇలాగ ఒకసారి కలిపిన తర్వాత ఫేస్ పైన పింపుల్స్ అయిపోయిన తర్వాత నల్లగా మచ్చపడిపోయి ఉంటాయి. అలాంటి వాటికి మంగు మచ్చలు ఉండే వాళ్ళకి, ట్యాన్ అయిపోయిన మచ్చలకి ఇవి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అలాగే నెక్ దగ్గర కూడా చాలా మందికి నల్లగా అయిపోయి ఉంటుంది. అలాంటి వాటికి ఆలుగడ్డ రసం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు చక్కెర వేసాం, స్క్రబ్బింగ్ లాగా పనికి వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తుంది దాల్చిన చెక్క, లవంగాలు అనమాట. ఇవి రెండు కూడా సుగంధ ద్రవ్యాలని చెప్తా ఉంటాం కదా. సో మీకు నోటి దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటే కనుక రోజు మీరు బయటకు వెళ్ళే ముందు ఇలాగ ఒక దాల్చిన చెక్క ముక్కను కానీ లేదంటే ఒక 2 లవంగాలను కానీ దవడకు పెట్టేసుకోండి. అది దవడకే పెట్టేసుకొని ఆ జ్యూస్ని మింగుతూ ఉండండి. ఆ నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అయితే రెగ్యులర్గా అలా చేయగా కంప్లీట్ అయిపోద్ది. అలా కాకుండా ఉండాలంటే ఇలాగ లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ చేసేసుకొని కొంచెం తీసుకొని కొబ్బరి నూనెలో కలుపుకొని మీరు రోజు రెగ్యులర్గా పళ్ళు తోముకున్నారు అంటే మీకైతే నోటి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్తో పాటు పళ్ళలో నుంచి అంటే పళ్ళ చిగుళ్ళలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది కదా, అవి పిప్పళ్ళు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను వాము కానీ లేదా జీలకర్ర కానీ వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని దీన్ని అయితే నైట్ నానబెట్టుకోవాలన్నమాట. నైట్ పడుకునే ముందు మీరు నానబెట్టేసుకొని మార్నింగ్ చూస్తే ఇలాగా కలర్ చేంజ్ అయిపోయి లోపల వేసినవి కూడా కొంచెం నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మంచిగా దీన్ని బాయిల్ చేసేసుకొని వడగట్టేసుకొని మనము ఎర్లీ మార్నింగ్ రోజు పరిగడుపున తాగామనంటే మనకి గ్యాస్ సమస్యలు, ఎసిడిటీ సమస్యలు ఏవి ఉండవు. డైజెషన్ ఫ్రీగా అవుతుందన్నమాట. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జలుబు, జ్వరాలు రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే రెగ్యులర్గా ఇలాగా తాగడం మంచిది. మనకి టీ, కాఫీలకు బదులు ఇలా తీసుకున్నారంటే మీకు ఎటువంటి ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ రావు. కొత్తగా వంటలు ట్రై చేసే వాళ్ళకి ఇలాగ ఏదైనా వడలు కానీ ఏమైనా వేయాలని అంటే చేతి మీద ఆయిల్ పడుతుందని చాలా వరకు భయపడుతూ ఉంటారు. నేను కూడా దాదాపుగా దీన్ని ఆయిల్ ఫ్రై, డీప్ ఫ్రై లాంటివి చేసేటప్పుడు కొంచెము ఇబ్బందిగానే వేస్తూ ఉంటానన్నమాట. సో అలా అయ్యే వాళ్ళకి చాలా సింపుల్ ఈజీ టెక్నిక్ అనమాట. వడలు వేయాలనుకుంటే కనుక ఇలాగ గరిటెలు ఉంటాయి కదా, గరిటె పైన కొంచెము వాటర్ని అప్లై చేయండి. వాటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు. ఇలాగా రౌండ్గా ఉంటాయి కాబట్టి ఇలా అప్లై చేసిన తర్వాత దాన్ని ఇలా తిప్పేసి మనము ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా దీంట్లోకి వదిలేసాం అంటే నీట్గా వేసేసుకోవచ్చు. అంతేకాకుండా అలాగా అవసరం లేదనుకుంటే చిన్న స్పూన్ తీసుకొని కూడా చిన్న ఉండలుగా వేసుకున్నా కూడా మంచిగా ఫ్రై అవుతాయి, ఈజీగా పని అయిపోతుంది. కిచెన్లో కబోర్డ్స్ అయితే వాటర్ పడడం వల్ల మరకలుగా ఉన్న ఆయిల్ జిడ్డు ఏదైనా పడి అయితే ఉంటాయి కదా, సో వాటిని అయితే సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనమాట. కొంచెం జవాదు తీసుకొని షాంపూ యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసాక దీంతో కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని మీరు డైరెక్ట్ తుడిచారంటే షాంపూ క్లీన్ చేస్తుంది. జవాదు అనేది మంచి స్మెల్ని ఇస్తుంది అనమాట. సూపర్గా క్లీన్ అయిపోతాయి. ఈసారిగా క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఎంత ఆయిల్ జిడ్డు ఉన్నా కూడా అట్టే వదులుతుంది. ఇంకా నెక్స్ట్ దీంతోనే మనము ఇలాగా ఇంట్లో ఉండే స్టీల్ డబ్బాలు, ఆయిల్ జిడ్డు ఉన్న క్యాన్లు కానీ ఏవైనా కూడా నీట్గా కడిగేసుకోవచ్చు. ఇలా చూడండి తెల్ల మెరుస్తూ ఉన్నాయి. స్టవ్ క్లీనింగ్ కానీ, బ్యాక్ సైడ్ టైల్స్ కానీ, మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. మనకైతే ఇంట్లో స్విచ్ బోర్డులు ఉంటాయి కిచెన్లో కానీ లేదంటే బాత్రూమ్ దగ్గర కానీ, కొంచెం ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేస్తూ ఉంటాము. చేతులు ఏదైనా జిడ్డు ఉన్నా, మురికి ఉన్నా కూడా అంటుతూ ఉంటాయి. అప్పటిదప్పుడు క్లీన్ చేయం కదా, అప్పుడొకసారి క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కొంచెం ఎక్కువ మురికి అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం వాటర్తో దాన్ని రుద్ది కడిగితే షాక్ కొడుతుందని భయపడుతూ ఉంటాము. అలాంటి అవసరమే లేకుండా జస్ట్ కొంచెం కొబ్బరి నూనె కాటన్ మీద వేసేసుకొని ఇలా తుడిచారంటే మరకలు అయితే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతాయి. ఎన్ని రోజుల నుండి ఎండిపోయిన మరకలైనా సరే నీట్గా వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ అంత ఈజీగా మరకలు కూడా పడవు ఇలా ఆయిల్తో క్లీన్ చేస్తే. ఒకసారి ఇలా ట్రై
రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఇదైతే బెస్ట్ అండ్ బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు. ఇలాగే 2 వాటర్ బాటిల్ క్యాప్స్ని అయితే తీసుకున్నాను. వీటి రెండింటికి కూడా డబల్ టేప్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసేసి నీట్గా ఇలాగా అంటించేసుకోవాలన్నమాట. తర్వాత దీనిని గోడకి స్టిక్ చేసేవాళ్ళు. ఇక్కడ మనకి గోడలకి హోల్స్ చేస్తే ఓనర్ సరుస్తారని దాదాపు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా మనము అన్నీ కూడా మూలకు పెట్టేసుకుని ఉంటాము. సో ఇలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా హ్యాంగ్ చేసుకునే లాంటివి ఉంటే కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళకి చాలా సింపుల్ అంటే సింపుల్ చిట్కా అనమాట. కానీ 100% ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇలాగ ఒక బౌల్ తీసుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక చిన్న ఇంచు అల్లం ముక్కని ఇలా స్మాష్ చేసినట్టు వేసేసి ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని బాగా మరిగించుకొని 2-3 పొంగులు వచ్చిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకొని రోజు ఉదయం పరిగడిపిన తాగారనంటే మీరు వెయిట్ లాస్ అవ్వడం ఖచ్చితంగా ఖాయం అనమాట. ఒకసారి ఒక 10 days అలా ట్రై చేయండి. దీంట్లో మీరు కావాలంటే నిమ్మకాయ కానీ లేదంటే హనీ కానీ యాడ్ చేసేసుకోవచ్చు. లేదంటే అలాగ తాగినా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా లైట్గా ఉంటుందన్నమాట. ఇలాగ బాగా మాగిన అరటిపండుని అయితే మనం తినడానికి అస్సలు ఇష్టపడం కదా, సో ఊరికే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా దీనితో మంచిగా బెస్ట్ టిప్ అనమాట. ఇలాగ మాగిన అరటిపండుని అయితే తీసుకోండి. ఇది మాగింది అయితే బాగా యూజ్ అవుతుంది మనకి. ఇలాగ మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలాగ ఏదైనా స్పూన్ తీసుకొని కానీ ఫోర్క్ తీసుకొని కానీ ఇలాగ చేశారనంటే తొందరగా స్మాష్ అయిపోతుంది. దాంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని అలాగే 1 స్పూన్ పాలు వేసుకోండి. పచ్చిపాలైనా పర్వాలేదు, కాగబెట్టినమైనా పర్వాలేదు. ఇలా వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మంచి క్రీమ్ లాగా అవుతుంది. ఇలాగ అయిన దాన్ని మనము ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఇలా పెట్టుకున్నామంటే ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. కలర్ ఎవరైనా నల్లగా ఉన్నా కూడా మంచి కలర్ వస్తారు. న్యాచురల్గా గ్లో వస్తుంది అనమాట. పాలు వేసాము కాబట్టి మంచిగా స్కిన్ అంతా కూడా షైనీగా కనపడుతుంది. మంచి న్యాచురల్ గ్లోయింగ్ అనమాట. వేస్ట్గా పడేసే అరటిపండు బదులు మనము ఈజీగా ఫేస్ ప్యాక్ లాగా రెడీ చేసుకోవచ్చు. మనకి జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాలనంటే ఇక్కడ ఇవి 2 ఉంటే సరిపోతుంది. వీటి వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇవైతే అందరి ఇళ్లలో అవైలబుల్ ఉంటాయి కదా, కరివేపాకు, ఆనియన్. ఇక్కడ నా దగ్గర ఏంటంటే ఇవన్నీ కూడా నాకు అందుబాటులో ఉన్నాయనేసి నేను ఇవి కూడా వేస్తూ ఉన్నాను. కాకపోతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి కావాల్సినవి ఏంటంటే కరివేపాకు, ఆనియన్ మాత్రమే. ఇక్కడ నేను గోరింటాకు, మందారం పువ్వులు, మందారం ఆకు, కరివేపాకు, ఆనియన్ తీసుకుంటున్నాను. ఇవి నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకుంటున్నాను. లేదంటే ఇవి 2 ఉంటే సరిపోతుంది. ఇవి 2 ప్రతి ఒక్కరి కిచెన్లో కూడా ఉంటాయి కదా, ఆనియన్, కరివేపాకు అనేవి. ఒకవేళ వీటిలలో మీకు ఏవి అవైలబుల్ ఉన్నా కూడా వేసేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా హెయిర్కి మంచి ప్రోటీన్ని, మంచి బలాన్ని ఇచ్చేవి కాబట్టి గోరింటాకు మంచి కలర్ చేంజ్ చేస్తుంది. మందారం ఆకులు జుట్టుకి దృఢంగా అవ్వడానికి, నల్లగా సిల్కీగా షైనీగా అవ్వడానికి యూజ్ అవుతాయి అనమాట. ఫస్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి. కరివేపాకుని ఇలా ఒలుచుకున్నా పర్వాలేదు, లేదంటే కాడలతో పాటు అలాగే వేసినా సరిపోతుంది. ఇలాగా రెండింటిని మిక్సీ వేసేసి దాని జ్యూస్ని మీరు అప్లై చేసుకొని ఒక 1 hour ఉంచుకొని వాష్ చేసుకున్నారు అంటే మీకు జుట్టు అనేది నల్లగా అవుతుంటుంది, కలర్ చేంజ్ అవుతుంటుంది. అలా రెగ్యులర్గా వాడడం వల్ల మంచిగా పెరుగుతుంది కూడా. ఇంకా అంతేకాకుండా ఇవన్నీ కూడా వేసుకోవాలి అనుకుంటే కనుక అన్నీ కూడా మంచిగా మిక్సీ జార్లో పెట్టేసుకొని మీరు కావాలంటే ఇక్కడ పెరుగు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. పెరుగు వేసుకోవచ్చు, కానీ వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్ వేసాము, మిగిలినవన్నీ కూడా ఫ్రెష్వి కాబట్టి వాటిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఫైన్గా అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ నేనైతే మనం ఫైన్ పేస్ట్ లాగా వేసేసాను. కొంతమంది ఏంటంటే ఇలాగ ఏదైనా ప్యాకులు వేసుకుంటే జుట్టుకి వెనక సైడ్ అంతా పొట్టు రాలుతూ ఉంటుంది, అంత మీద పడతా ఉంటుందని చాలామంది దీన్ని వడకట్టుకొని వేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం చేసింది ఏంటంటే మందారం పువ్వులు ఎక్కువగా తీసుకున్నాం, మందార ఆకు ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా చాలా బంకగా అయిందనమాట. ఇలా బంకగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి అలా పొట్టు ఎక్కువ రాలే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఫైన్గా వేసాను, కొంచెం తొక్కలు లేకుండా ఫైన్గా వేసాను కాబట్టి దీంట్లో మరీ సన్నగా వచ్చేదంతా వాటర్తో వెళ్ళిపోతుంది. బయటకి మీకు కనపడి రాలిపోయేంత ఏం డస్ట్ రాదనమాట. కాబట్టి ఇలాగా స్కాల్ప్కి మంచిగా మొత్తం కూడా అంటేలాగా బాగా ఇలాగా మసాజ్ చేస్తున్నట్టుగా మీరు తలంతా కూడా అప్లై చేసుకోండి. తలకే కాదు హెయిర్ అంతా కూడా మీరు పట్టించేసుకొని హెన్నా ఏ విధంగా అయితే పెట్టుకుంటారో అలాగే దీన్ని మంచిగా స్కాల్ప్కి పెట్టేసుకోండి. ఒకవేళ మీరు కరివేపాకు, ఆనియన్ మాత్రమే తీసుకుంటే కనుక దాన్ని వడకట్టేసుకొని దాని జ్యూస్ని మీరు తలకి స్కాల్ప్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. హెయిర్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను కాబట్టి ఇది మొత్తం కూడా అప్లై చేయమంటున్నాను. లేదంటే జస్ట్ ఓన్లీ స్కాల్ప్కి రాసుకుంటే సరిపోతుంది. ఒక ½ an hour అన్న, మినిమం ½ an hour, మ్యాక్సిమం 1 hour ఉంచేసుకొని మంచిగా వాటర్ వాష్ చేసుకోండి. మీకు అవసరమైతే షాంపూ యూజ్ చేసుకోండి మీరు రెగ్యులర్గా వాడేది, లేదంటే స్కిప్ చేసేసి నార్మల్గా పెట్టేసుకోండి. ఆయిల్ ఉన్నప్పుడు పెట్టుకోవద్దు దీన్ని. ఇంకా ఇలాగా చేసుకోండి అనమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.